హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు స్వీటీ. నేను కొంచెం ఇప్పుడు నేను చికెన్ షాప్కి వచ్చాను. ఎందుకంటే మా అమ్మకి ఈరోజు రెస్ట్, ఎందుకంటే సండే కాబట్టి. నేనే ఈవేళ అన్నీ వండుతున్నా, చూపిస్తాను. స్టార్ట్ చేసేద్దాం రండి. నేనైతే ఇప్పుడు చికెన్ కలుగుతున్నా. నాకు అసలే చికెన్ అంటే భయం. మా అన్నయ్య కలుపుతున్నాడు. ఇదిగో నేను ఒక్కదాన్ని చేయలేను, మా అన్నయ్య హెల్ప్ కూడా తీసుకుంటున్నా. ఫస్ట్ ఆనియన్స్ వేసేసాం. నెక్స్ట్ కొన్ని పచ్చిమిరపకాయలు వేసినాం. నేనైతే ఎప్పుడు కర్రీ చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నా. అదే మా అన్నయ్య చేత చేపిస్తున్నా. ప్రతిసారి బిర్యానీ కామన్ అయిపోయింది, అందుకే నేను ఇప్పుడు కొబ్బరి అన్నం చేస్తున్నా. కొబ్బరికాయలు ముక్కలు ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసేసి మెత్తగా గ్రైండ్ చేస్తాం. మన ఆనియన్స్ అయితే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. వాష్ చేసిన చికెన్ పీసెస్ని బౌల్లో వేసేసుకుందాం. కొంచెం అల్లం పేస్ట్ వేసేద్దాం. ఒకసారి మొత్తం తిప్పేద్దాం. లైట్గా బాయిల్ అవ్వే వరకు మూత పెట్టేసుకుందాం. ఈ లోపల మనం మిక్సీ వేసేసుకుందాం. ఓకే, చౌల్ మూసుకోండి ఫ్రెండ్స్. మెత్తగా పేస్ట్ అవడానికి కొన్ని వాటర్ యాడ్ చేయాలి. డాన్సింగ్ డాన్స్ అండ్ డాన్సింగ్ డాన్స్. A few minutes later. కొంచెం పసుపు, రుచికి సరిపోయినంత ఉప్పు, కారం వేసుకున్నాం. చికెన్ మసాలా కొంచెం వేసుకుని మిక్స్ చేసేద్దాం. కొంచెం మూత పెట్టేద్దాం. 2000 years later. ఆహాహా, గుమ్మ గుమ్మలాడే చికెన్ స్మెల్ అదిరిపోయింది. ఒకసారి మిక్స్ చేసి ఫైనల్గా కొత్తిమీర వేసేద్దాం. కొబ్బరి అన్నం సంగతి చూద్దాం. మన కొబ్బరి పేస్ట్ ఇలా అయింది. కొంచెం లూజ్ అవ్వడానికి వాటర్ పోద్దాం. ఫైనల్లీ కొబ్బరి పేస్ట్ అయిపోయింది. కొబ్బరి పాలు కోసం ఇలా వడగలుద్దాం. ఇదిగో చూడండి, కొబ్బరి పాలు ఎలా ఉన్నాయో మన ఆవు పాలు లాగానే ఉన్నాయి కదా. చలో ఇంకా స్టార్ట్ చేద్దాం. కొన్ని కరివేపాకులు, పచ్చిమిర్చి ఆయిల్లో వేయించేద్దాం. కొన్ని బిర్యానీ ఆకులు వేద్దాం. కొన్ని లాలికాయలు వేసేద్దాం. బాగా వేద్దాం, కానీ మాడిపోవద్దు, చూసుకోండి. ఇంకా మన కొబ్బరి పాలు వేసేద్దాం. అన్నం ఉడకడానికి వాటర్ వేస్తాము, అలా కొబ్బరి పాలు కూడా వేసేద్దాం. కొంచెం ఉప్పు వేద్దాం. కొంచెం అల్లం పేస్ట్, ఎన్ని గ్లాసు కొబ్బరి పాలు వేసామో
దానికన్నా 2 గ్లాసులు తక్కువ వేయాలి బియ్యం. ఒకసారి మిక్స్ చేసుకుందాం. Years later. ఆల్మోస్ట్ అయిపోయింది. వెల్కమ్ టు స్వీటీ కిచెన్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఫైనల్లీ చికెన్ కర్రీ కొబ్బరన్నం అయిపోయింది. మమ్మీ ఐ లవ్ యూ. ఈరోజు చాలా కష్టపడ్డా ఫ్రెండ్స్.